వెల్కమ్ టు పవర్ బై వికీ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మనం కొత్తగా న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. బ్యాచ్ నెంబర్ 9. సో ఈ బ్యాచ్లో వచ్చేసి ఏంటంటే కొత్త స్కిల్స్ అయితే యాడ్ చేస్తాం. అంటే ఇంతకుముందు బ్యాచ్లో అయితే కొత్త స్కిల్స్ అయితే యాడ్ చేయలేదు. బట్ ఈ బ్యాచ్ నుంచి కొత్త స్కిల్స్ అయితే యాడ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 9th సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. స్కిల్స్ ఒకసారి చూద్దాం. పవర్ బిఐ, ఎస్క్యూఎల్ సర్వర్, SSAS, Snowflake, ADF. ఓకే, ఈ 5 స్కిల్స్ అయితే చెప్తాం. దీనికి వచ్చేసి డ్యూరేషన్ వచ్చేసి ఏమంటే 100 hours. దీంట్లో వచ్చేసి ఏమంటే ప్రతి ఒక్క దాంట్లో పవర్ బిఐలో కానీ, ఎస్క్యూఎల్ సర్వర్లో కానీ, SSASలో కానీ, స్నోఫ్లాగ్లో కానీ, ADFలో కానీ వీటిలో కూడా ఏంటంటే ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాం ప్రతి ఒక్క దాంట్లో. అండ్ హోల్ మొత్తం కలిపి ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తాం. అంటే ఇండివిజువల్గా ప్రాజెక్ట్స్ ఇస్తాం, అలానే హోల్గా ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాం. అండ్ దీని మీద వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పవర్ బిఐ మీద ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. ఎస్క్యూఎల్ సర్వర్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి ఉంటాయి, అండ్ SSAS మీద ఏ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు, స్నోఫ్లాగ్ మీద ఏ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అండ్ ADF మీద కూడా ఏమంటే ఏ విధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటి మీద కూడా ఏమంటే మనం వీడియో చెప్తాం అనమాట క్లాస్లో అయితే. అలానే వీటికి పవర్ బిఐ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, SSAS కానీ, స్నోఫ్లాగ్ కానీ, ADF కానీ వీటికి మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తాం. దీని యొక్క కోర్స్ ఫీ వచ్చేసి ఏమంటే 20,000. అండ్ మోక్ ఇంట్రెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. వన్స్ ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మోక్ ఇంట్రెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం అనమాట. అలానే డెమో ఈ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సెప్టెంబర్ 1st నుంచి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 1st, 2nd వచ్చేసి ఏమంటే డెమో క్లాస్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్న నెంబర్ కానీ మీరు కానీ కాంటాక్ట్ అయ్యారంటే మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఒకసారి కోర్స్ కంటెంట్కి వెళ్దాం. అంటే ఏ కోర్స్ మేము చెప్తాము, టాపిక్స్ ఏమేమి చెప్తాం ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏమంటే పవర్ బిఐలోకి వచ్చేసరికి ఏమంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పవర్ బిఐ అంటే ఏంటి, అండ్ ఎందుకు వాడతాం, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అలానే పవర్ బిఐ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, డేటాని ఎలా తీసుకుంటాం, డిఫరెంట్ డేటా సోర్స్ నుంచి, అజూర్ నుంచి ఎలా తీసుకెళ్తాం, అలానే క్లౌడ్ నుంచి, వెబ్ నుంచి, ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి, అలానే వేరొక పవర్ బిఐ డేటా సెట్ నుంచి, వీటి నుంచి డేటా అనేది ఏ విధంగా పుల్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటా కనెక్టివిటీ మోడ్స్, డిఫరెంట్ కనెక్టివిటీ మోడ్స్ అయితే ఉన్నాయి. ఆ మోడ్స్ కూడా ఎలా కనెక్ట్ చేస్తాం, అండ్ విత్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. పవర్ క్వారీలో అంటే డేటా క్లీనింగ్ అండ్ షేపింగ్ అనమాట, డేటా మోడలింగ్, రిలేషన్షిప్స్ అనమాట, అలానే స్టార్ స్కీమా, స్నోఫ్లాగ్ స్కీమా, రిలేషన్షిప్స్, అండ్ అనాలిసిస్ డాక్స్, అండ్ మొత్తం కూడా ఏంటంటే తెలుగులోనే ఉంటాయి. విజువలైజేషన్ పార్ట్ కానీ, అదర్ ఫీచర్స్, రో లెవెల్ సెక్యూరిటీ, పారామీటర్స్, అండ్ పవర్ బిఐ సర్వీస్ లైసెన్స్ ఏ విధంగా ఉంటాయి, వర్క్ స్పేస్ ఎలా ఉంటాయి, డేటా సెట్ ఎలా ఉంటుంది, రిపోర్ట్ ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ ఎలా చేస్తాం, అలానే అదర్ ఫీచర్స్, ఇవన్నిటిని కూడా ఏమంటే మీకు ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే మేమైతే ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, పవర్ బిఐ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వచ్చేసి ఏమంటే పవర్ బిఐతో పాటు పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ అనేది మీకు ఐడియా ఉందని అడుగుతున్నారు అనమాట. పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ అంటే నథింగ్ బట్ పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్. ఓకే, పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఏంటి, అలానే పవర్ బిఐ రిపోర్టింగ్ బిల్డర్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఓకేనా, గెట్ డేటాని ఏ విధంగా తీసుకుంటాం, డేటా సెట్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, అలానే ఫిల్టర్స్, అలానే విజువల్స్ ఎలా వాడతాం, పారామీటర్స్ ఎలా వాడతాం, ఏ విధంగా పబ్లిష్ చేస్తాం వెబ్కి, గేట్వేస్ ఏ విధంగా సెటప్ చేస్తాం, షేర్ ఎలా చేస్తాం, ఇవన్నీ కూడా ఏమంటే మేము మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి ఏమంటే పవర్ బిఐ. వీటితో పాటు వచ్చేసి ఏమంటే పవర్ బిఐలో ప్రాజెక్ట్స్ చెప్తాం, అలానే పేజ్ నెటెడ్ రిపోర్ట్లో కూడా ప్రాజెక్ట్స్ అయితే చెప్తాం. ఆ ప్రాజెక్ట్స్ ఏ విధంగా బిల్డ్ చేస్తాం కూడా నేను వచ్చేసి ఏమంటే అంటే ఒక రియల్ టైంలో వర్క్ ఏ విధంగా జరుగుతుందో వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఇంట్రడక్షన్. దాంట్లో బేసిక్ థింగ్స్, డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, డేటా సైజెస్ ఏమేమి ఉన్నాయి, కన్స్ట్రైన్స్, SQL కమాండ్స్, ఫంక్షన్స్, క్లాసెస్, సెట్ ఆపరేటర్స్, జాయిన్స్, వ్యూస్, స్టోర్ ప్రొసీజర్స్, ఇండెక్స్, అండ్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ క్వరీస్, లాగిన్స్. ఓకే, వన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏమంటే సింపుల్ అండ్ కాంప్లెక్స్ క్వరీస్లో ఒక ఇంటర్వ్యూ లెవెల్లో ఏ విధంగా అడుగుతారు, బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఏ విధంగా మనం క్రాక్ చేయాలి,
వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి. రేపు పొద్దున్న నేను వర్క్ చేసేటప్పుడు కూడా నాకు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చిందనుకో, ఆ రిక్వైర్మెంట్ నేను ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఏమంటే మనము SQL సర్వర్లో అయితే చెప్తాం అనమాట. నెక్స్ట్ SSAS టాబ్లర్ మోడల్ అయితే చెప్తాం. దీంట్లో 2 మోడల్స్ అయితే ఉంటాయి, టాబ్లర్ మోడల్, మల్టీ డైమెన్షనల్ మోడల్ అనేసి. బట్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ మంది టాబ్లర్ మోడల్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. టాబ్లర్ మోడల్ ఇంట్రడక్షన్ ఏంటి, అసలు ఎందుకు వాడతాం, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాని యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఇంపార్టెంట్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే చెప్పాను కదా, టాబ్లర్ మోడల్, మల్టీ డైమెన్షనల్ మోడల్ అనేసి. ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఒక క్యూబ్ ఎలా క్రియేట్ చేస్తాం, దాని మెయిన్, ఇంకా దీని గురించి అన్ని కూడా ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లైవ్ ప్రాసెస్ అయితే ఇస్తామన్నమాట SSASలో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువ మంది ఇంటర్వ్యూ. నేను వచ్చేసి ఏమంటే మా ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు జాబ్స్కి అయితే అటెండ్ చేస్తున్నారు. వాళ్ళకి అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు స్నో ఫ్లాగ్ DB తెలుసా, ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అనమాట. ఓకేనా, స్నో ఫ్లాగ్ అంటే ఏంటి, స్నో ఫ్లాగ్ DB తెలుసా, ఆ స్నో ఫ్లాగ్తో పవర్ BIతో డేటా సెట్ని, రిపోర్ట్ని క్రియేట్ చేశారా, ఈ విధంగా అయితే అడుగుతున్నారు. సో దానికోసం వచ్చేసి ఏమంటే స్నో ఫ్లాగ్ కంటెంట్ వచ్చేసి ఇంట్రడక్షన్, అలానే స్నో ఫ్లాగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అలానే ఆర్కిటెక్చర్ ఏంటి, అండ్ క్లౌడ్. స్నో ఫ్లాగ్ కూడా ఏమంటే క్లౌడ్ అనమాట. సో ఆ క్లౌడ్ గురించి ఇంట్రడక్షన్, ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తాం, స్కీమాస్ ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా మనము చెప్తాం అనమాట. అండ్ ఫైనల్గా మనం క్రియేట్ చేసిన స్నో ఫ్లాగ్ డేటా నుంచి పవర్ BIకి ఏ విధంగా తీసుకెళ్తాం, పవర్ BIలో ఏ విధంగా రిపోర్ట్ అయితే బిల్డ్ చేస్తాం, అది క్లయింట్కి ఏ విధంగా షేర్ చేస్తాం, అసలు ఏంటి SQL సర్వర్కి, స్నో ఫ్లాగ్కి అండ్ అజూర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వచ్చేసి ఏమంటే క్లాసెస్లో అయితే చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, ADF అనేది ఏంటంటే ఇది ఒక ETL టూల్ అనమాట, ఇంటిగ్రేషన్ టూల్. ETL మీన్స్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ టూల్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అండ్ ADF నేర్చుకోవాలంటే కంపల్సరీగా మనకు క్లౌడ్ స్టోరేజ్ అయితే తెలిసి ఉండాలన్నమాట. అజూర్ స్టోరేజెస్ ఏమేమి ఉన్నాయి, రెప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, యాక్సెస్ స్టేర్స్ ఏంటి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే స్టోరేజెస్, అజూర్ స్టోరేజెస్ ఏమేమి ఉన్నాయి, ఇంట్రడక్షన్ టు ADFలో మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, అండ్ యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో కాపీ యాక్టివిటీ కానీ, డేటా ఫ్లో యాక్టివిటీ కానీ, లుకప్ కానీ, సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏమంటే రియల్ టైమ్ సినరీస్, అంటే అవి అక్కడ ఉన్న యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకు రియల్ టైంలో ఎలా యూస్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఏమంటే కనెక్ట్ ది ADF టు పవర్ BI, ADF నుంచి పవర్ BIకి ఏ విధంగా కనెక్ట్ చేస్తాం, అండ్ దీని మీద వచ్చేసి ఏమంటే ప్రాజెక్ట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే చెప్తాం అనమాట. ఇవన్నీ వచ్చేసి ఏమంటే ఇది వచ్చేసి ఏమంటే కోర్స్ కంటెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి మా దగ్గర. ఇంతవరకు మనం వచ్చేసి ఏమంటే కోర్స్ కంటెంట్ అయితే చెప్పాం, మా దగ్గర ఎందుకు, బయట ఎందుకు నేర్చుకోకూడదు, మా దగ్గర ఎందుకు నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే టోటల్ కోర్స్ అనేది తెలుగులోనే ఉంటుంది, ఈజీ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి దాన్ని కూడా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ మీరు కానీ మా ఓల్డ్ వీడియోస్ కానీ, అంటే మా ఛానల్లో ఉన్న వీడియోస్ కానీ మీరు కానీ ఒకసారి కానీ చూసారంటే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అర్థమవుతాయి, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. అలానే రెగ్యులర్గా ప్రతి ఒక్క క్లాస్లో కూడా ప్రతి ఒక్క టాపిక్, ఇంతకుముందు ఇక్కడ పెట్టాను కదా, ఇంతకుముందు నేను చూపించిన కంటెంట్లో, ఈ కంటెంట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ కూడా ఎండ్ ఆఫ్ ది డేకి ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీరే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దానికి ఈజీ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వన్, మన దగ్గర వచ్చేసి ఏమంటే ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి ఏమంటే థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఇస్తాం. ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఇస్తాం, ఆ తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఇస్తాం, అండ్ ఎవ్రీడే టాస్క్ అయితే ఇస్తాం అనమాట. ప్రతి ఒక్క టాపిక్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వచ్చేసి ఏమంటే నేను ఏదైనా సరే RLS రోల్ ఆఫ్ సెక్యూరిటీ చెప్పాను అనుకోండి, ఆ రోల్ ఆఫ్ సెక్యూరిటీ మీద నేను మీకు అయితే టాస్క్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ బెస్ట్ థింగ్, అంటే బయట ఎవరు ప్రొవైడ్ చేయడం, మన దగ్గర వచ్చేసి ఏమంటే లైవ్ ప్రాజెక్ట్స్ అనమాట, అంటే ఇన్సూరెన్స్ ప్రాజెక్టులు కానీ, అండ్ ఆల్సో ది సేల్స్ ప్రాజెక్టులు కానీ, ఓకే, HR ప్రాజెక్ట్స్ కానీ, ఓకే, వీటి మీద వచ్చేసి ఏమంటే లైవ్ ప్రాజెక్ట్స్ అయితే మేమైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మెటీరియల్స్, మీకు వచ్చేసి ఏమంటే మెటీరియల్స్ అండ్ రికార్డ్స్ అయితే వచ్చేసి ఏమంటే షేర్ చేస్తాం అనమాట. మీరు కావాలంటే ఆ మెటీరియల్స్, రికార్డ్స్ వల్ల కూడా మీరైతే నేర్చుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద వచ్చేసి ఏమంటే టోటల్ కోర్స్ మీద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే మేమైతే చెప్తాం. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, దానికి మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేసి. తర్వాత వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏమంటే మీకు మోక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటాము. దీనికి ఫీ వచ్చేసి ఏమంటే 20K అయితే ఉంటుంది. ఓకే, దీన్ని మీకు 100 అవర్స్ అయితే మీరైతే ఇవి కోర్స్ అయితే యూస్ చేసి 100 టోటల్ కోర్స్ వచ్చేసి ఏమంటే 100 అవర్స్ అయితే ఉంటుంది. ఓకే, మీకు అడిషనల్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇస్తాం, ఎందుకంటే మనం ఏం చేసినా ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట.
ఓకే. ఒక స్టూడెంట్‌కి మన దగ్గర వచ్చేసి ఏమంటే ఒక రియల్ టైమ్‌లో ఏ విధంగా వర్క్ అయితే చేపిస్తున్నారు, అదే విధంగానే మేము మీకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి సేమ్ అది ఏదైనా పవర్ బిఐ సర్వీస్ కావచ్చు, పవర్ బిఐ ఈ క్లౌడ్ అజూర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు వచ్చేసి ఏమంటే ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఎండ్ ఆఫ్ ది డే ఈ 100 అవర్స్ అయిపోయి అంటే కోర్స్ ఎండింగ్‌కొచ్చే కుదిరికి ప్రతి ఒక్క పాయింట్ క్లిస్టర్ క్లియర్‌గా మీకైతే అర్థమవుతుందనమాట. అండ్ దాని మీద మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ లెవెల్‌లో మీరైతే చెప్పుకోవచ్చనమాట. సో, దీనికోసం. ఇవి వచ్చేసి ఏమంటే మా దగ్గర బెనిఫిట్స్. ఓకే. థాంక్ యూ. అండ్ ఈ ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1 అండ్ 2 డెమో క్లాస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే ఈ కిందున్న నంబర్‌కి గాని మీరు గాని కాంటాక్ట్ అయ్యారంటే మేము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము. మీకేదైనా క్వరీస్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా ఓకే. ఈ కిందున్న నంబర్‌కి గాని మీరు గాని కాల్ చేశారంటే మేమొచ్చేసి ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. ఓకే. థాంక్ యూ అండ్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.